నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం. మనము కొన్ని రోజులు బట్టి మ్యారేజెస్ గురించి స్పెషలీ ఎస్ట్రాలజీ ఏం చెప్తుంది అన్నది మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే మన ఈ యూట్యూబ్ ఛానల్లోని శర్మ వేదిక్ ఎస్ట్రాలజీ ఛానల్లో మనం పరాశర హోరా పద్ధతి ప్రకారం ఎస్ట్రాలజీని డిస్కస్ చేస్తున్నాం. సో ఈ మ్యారేజ్ ఎస్ట్రాలజీ క్రమంలోని ఈరోజు మనం ఎటువంటి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ కానీ ఉంటే జాతకుడికి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు బట్టి సొసైటీలోని చాలా రిఫార్మ్స్ జరిగాయి. అంటే ఈ కాస్టిజంని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇప్పటికీ సొసైటీలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే స్పెషలీ ఏంటంటే పేరెంట్స్ అనమాట, అంటే ఎవరైతే 45కి అబవ్ ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ తోటి కంఫర్టబుల్గా లేరు. అయితే నా దగ్గరికి కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏంటంటే మా పాప కానీ మా బాబు కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారా అన్న ఒక ప్రశ్న వస్తుంది కామన్గా. అదేవిధంగా యంగ్స్టర్స్ కూడా లవ్ కారణం వల్ల, లేదంటే ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ వల్ల, లేదంటే ఇద్దరు వైఫ్ హస్బెండ్ వుడ్ బి అనమాట, అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఒకే కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు, బట్ దే బిలాంగ్ టు డిఫరెంట్ కాస్ట్ అండ్ దే వాంటెడ్ టు మ్యారీ అనమాట, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. సో వాళ్ళు కూడా క్వైరీస్ అడుగుతున్నారు ఎస్ట్రాలజికల్ చార్ట్ చూపించి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మా కాస్ట్ కాదు, సో నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, మాకు మ్యారేజ్ జరుగుతుందా జరగదా అనే ఇటువంటి ప్రశ్నలు మన దగ్గరికి వస్తున్నాయి. అయితే నేను ప్రతిసారి చెప్తుండే ఏంటంటే అస్ట్రాలజీ కూడా దేశ కాల పాత్ర ప్రకారం మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కాలం మారింది కాబట్టి అస్ట్రాలజీ కూడా మనం మార్చాలి. అంటే అస్ట్రాలజీ తలకి అనాలిసిస్ చేసే పద్ధతిని కూడా మనం కొంచెం మార్చుకోవాలి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ తల కాంబినేషన్స్ పర్మిటేషన్స్ జాతక చక్రంలో ఎలాగ మనం చూడవచ్చు అనేది మాట్లాడుతాం. దీంట్లో అప్రాక్సిమేట్లీ 8 to 10 ప్రిన్సిపల్స్ మీకు చెప్తాను. ఆ ప్రిన్సిపల్స్ కానీ మీరు చూస్తారు అంటే మీరు కూడా జాతక చక్రం చూసుకుని అప్రాక్సిమేట్లీ, ఎందుకంటే అఫ్కోర్స్ అస్ట్రాలజీ ఒక సైన్స్, ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి, కానీ ఒక ఓవర్వ్యూగా మీరు చెప్పవచ్చు ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుందా అవ్వదా ఆ జాతకుడికి అనేసి. అయితే అన్నిటికంటే ఏంటంటే రాహు ఇంకా కేతు కానీ 6th హౌస్ కానీ లేదా వాళ్ళు కానీ 11th హౌస్లో ఉంటే మాత్రం అక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఈ సైడ్కి చూస్తుంది ఇదంతా మంది జాతక చక్రం అనమాట. నేను వేసేది ఇదంతా ఏంటంటే నార్త్ ఇండియన్ సిస్టమ్ పద్ధతి ప్రకారం. అయితే జాతక చక్రం మనం సౌత్ ఇండియాలో వేసినా నార్త్ ఇండియాలో వేసినా హౌసెస్ గట్టా అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సారీ. ఇప్పుడు ఈ మనకేంటంటే ఈ నార్త్ ఇండియన్ పద్ధతిలోని ఇప్పుడు ఇది మనకి ఎప్పుడు లగ్నం, ఇప్పుడు ఇదేంటంటే ఎప్పుడు మనం లగ్నం అనమాట. సో ఇక్కడ లగ్నం ఏంటంటే మనకి ఫిక్స్ అయి ఉంటుంది. లగ్నం అన్నది ఎప్పుడు ఆల్వేస్ ఫిక్స్ అయిపోతుంది. ఇది లగ్నం. సో మనకేంటంటే సౌత్ ఇండియన్ పద్ధతులు ఏంటంటే రాశులు ఫిక్స్ అయిపోయి ఉంటాయి, లగ్నం మారుతూ ఉంటుంది. కానీ నార్త్ ఇండియన్ పద్ధతులు ఏంటంటే లగ్నం ఫిక్స్ అవుతుంది, రాశులు మారుతుంటాయి. సో ఇది ఏ రాశి అయినా అవ్వచ్చు ఇక్కడ మనకి, కానీ లగ్నం మాత్రం ఇదే హౌస్ మనకి ఎప్పుడు స్పెసిఫై చేస్తుంది అనమాట. సో ఆ విధంగా చూడాలి. సో మనం లగ్నం ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత తక్కిన మనం ప్లేస్మెంట్లు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ మనకి రాహు ఇంకా వీనస్ అంటే శుక్రుడు వీళ్ళిద్దరు కానీ 6th హౌస్. ఇప్పుడు మనకి ఏంటి, ఇది 1st హౌస్ అయింది, ఇది 2nd హౌస్, ఇది 3rd హౌస్, 4th, 5th అండ్ 6th. ఇది మనకి 6th హౌస్ అయింది ఇక్కడ. సో ఇక్కడ కానీ మనకి రాహు ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రాహు ఉన్నాడు, అలాగే ఇక్కడే మనకి ఏంటంటే శుక్రుడు వీనస్ కూడా ఉన్నాడు అనమాట. ఒకవేళ వీనస్ కూడా ఉంటే ఇక్కడే శుక్రుడు కూడా ఉంటే అప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే విధంగా కానీ ఒకవేళ ఈ 2 గ్రహాలు కానీ 6th హౌస్లో లేకుండా 7th, 8th, 9th, 10th, 11th ఇక్కడ కానీ ఒకవేళ ఈ ఇంట్లో కానీ ఒకవేళ ఇక్కడ రాహు ఉన్నా మనకి, అలాగే ఇక్కడే మనకి శుక్రుడు కూడా ఉన్నా మనకి ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అవుతుంది జాతకుడికి అని మనం ఫస్ట్ కాంబినేషన్ మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ కాంబినేషన్ గురించి మనం చూద్దాం.
సో ఇక్కడ నేను ఫస్ట్ ఇది డిలీట్ చేశాను, మనకి ఏంటంటే అర్థం కావడానికి. ఇక్కడ మనకి సెకండ్ కాంబినేషన్ ఏంటి అంటే రాహు కానీ 7th హౌస్ని చూసిన, 7th లార్డ్ని చూసిన. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి రాహు ఉన్నాడు అనుకోండి, సపోజ్ ఇక్కడ మనకి రాహు ఉన్నాడు, రాహు ఎక్కడున్నాడు, లగ్నంలో ఉన్నాడు, ఇక్కడ మనకి రాహు ఉన్నాడు. ఇక్కడ కానీ రాహు మనకు ఉన్నాడు అంటే కంపల్సరీగా తను ఏం చేస్తాడు, ఇక్కడికి 7th హౌస్కి తను చూస్తాడు, ఇక్కడ చూస్తాడు. సో ఇక్కడ 7th హౌస్ని చూడటం వల్ల ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి 7th హౌస్ డైరెక్ట్గా దాని దృష్టి వేస్తున్నాడు కాబట్టి. లేదా సపోజ్ ఇది మనకి సపోజ్ ఇది కన్యా రాశి అనుకోండి, మిథున రాశి సారీ, ఒకవేళ ఇది మిథున రాశి అయితే మిథున రాశి తెలుగు అధిపతి ఎవరు, బుధుడు అన్నమాట. ఒకవేళ మనకి సపోజ్ రాహు ఇక్కడ ఉన్నాడు, 4th హౌస్లో మనకి ఇక్కడ ఉన్నాడు రాహు, ఇక్కడ మనకి బుధుడు ఉన్నాడు. ఇక్కడి నుంచి కానీ సపోజ్ డైరెక్ట్గా 7th దృష్టితోడు కానీ రాహు ఈ విధంగా కానీ బుధులకు చూసినా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుంది అనేసి మనం చెప్పవచ్చు. ఇది ఏంటంటే ఇది మనకి సెకండ్ కండిషన్ ఆఫ్ ది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనమాట. ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ చూస్తాం. థర్డ్ కండిషన్ ఏంటి, మనకి మూన్ అండ్ మార్స్ ఇన్ 6th and 8th పొజిషన్. అంటే ఏంటంటే చంద్రుడు కానీ 6వ ఇంట్లోని, కుజుడు కానీ 8వ ఇంట్లోని కానీ ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా మనకు అవుతుంది. ఇక్కడేంటి, ఇది మనకి 6th హౌస్ కాబట్టి ఇక్కడ మూన్ ఉన్నాడు, ఇక్కడ కుజుడు ఉన్నాడు. సో ఒకవేళ ఈ కండిషన్లో ఉన్న అక్కడ జాతకుడికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుంది అనేసి మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకి నెక్స్ట్ కండిషన్ మనం చూద్దాం. ఇది అయిపోయింది మనకి. నెక్స్ట్ కండిషన్ ఏంటి, మార్స్ అండ్ వీనస్ ఇన్ ద యాంగిల్ ఆర్ ఇన్ 12th అనమాట. అంటే ఏంటంటే యాంగిల్ అంటే ఏంటంటే 5th హౌస్ అండ్ 9th హౌస్ అనమాట. అతను ఏం చెప్పాడు, మార్స్ అండ్ వీనస్ అనమాట. మన జాతకాలు ఏం చెప్తాడంటే మార్స్ అండ్ వీనస్ ఒకవేళ కానీ యాంగిల్లో ఉంటే, అంటే మనకి సపోజ్ ఇక్కడ మనకి మార్స్ ఉన్నాడు, మార్స్ అంటే కుజుడు మనకి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5 ఇక్కడ కానీ మనకి వీనస్ ఉన్నాడు అనుకోండి, శుక్రుడు ఉన్నాడు మనకి ఇక్కడ ఉన్న మనకి ఏంటంటే ఈజీగా మనం చెప్పవచ్చు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుంది అనేసి. సపోజ్ మనకి మార్స్ ఆ ఇంట్లో కాకుండా మనకి ఇక్కడ లేడు, మనకి సపోజ్ మనకి మార్స్ ఏమోని ఇక్కడ ఉన్నాడు, ఇక్కడి నుంచి 9th హౌస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ కానీ వీనస్ ఉన్నాడు అనుకుని మనకి, ఎందుకంటే ఇక్కడి నుంచి మనకి 9వ ఇల్లు అయింది, ఎందుకంటే కోణాలు అన్నాడు అంటే 5th హౌస్ 9th హౌస్. ఇక్కడి నుంచి మనం మార్స్ నుంచి మనం కౌంట్ చేస్తే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ మనకి 9th హౌస్ కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏంటంటే వాళ్ళకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా కానీ గురుడు కానీ 7thలో లిబ్రాలో కానీ ఎక్వేరియస్లో కానీ ఉన్నాడు అనుకోండి, అంటే ఏంటి దాని అర్థం, ఒకవేళ మనకి గురుగ్రహం కానీ ఇక్కడికి వచ్చాడు అనుకోండి, సపోజ్ ఇక్కడ మనకి గురువు వచ్చాడు, ఇది మనకి ఏంటి 7th హౌస్ అయింది. ఎందుకంటే మనకి నార్త్ ఇండియన్ చార్ట్లోని ఇది మనకి 1st హౌస్, ఇది 2nd హౌస్, మనకి ఇది 3rd హౌస్, ఇది 4th హౌస్, ఇది 5th హౌస్, ఇది 6th, ఇది 7th, ఇది 8th, 9th, 10th, 11th అండ్ 12th. మొత్తం ఈ 12 ఏళ్ళు ఈ విధంగా ఉన్నాయి మనకి. సో దీంట్లోని 7th హౌస్లో కానీ గురుడు వచ్చాడు అనుకోండి, ఇది కానీ తులారాశి కానీ లేదంటే కుంభరాశి కానీ అవుతే మాత్రం, ఇది తులారాశి కానీ కుంభరాశి కానీ అవుతే అప్పుడు జాతకుడికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. ఇది కూడా ఒక కండిషన్ ఉంది ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్లోకి. నెక్స్ట్ ఏంటంటే 7th లార్డ్ కంజైన్స్ మార్స్ అండ్ రాహు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ సప్తమాధిపతి సపోజ్ ఇక్కడ మనకి 7th హౌస్ తీసుకున్నాం, సో ఇక్కడ సప్తమాధిపతి ఎవరు అయ్యాడు, మనకి శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడు కానీ ఒకవేళ
కుజుడుతోటి రాహుతోటి కలిసి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇక్కడ మనకి శుక్రుడు ఉన్నాడు, ఇక్కడే మనకి కుజుడు కూడా ఉన్నాడు, ఇక్కడే మనకి రాహు కూడా ఉన్నాడు. ఎందుకు ఇక్కడ శుక్రుడు ఏంటి, ఇక్కడ అధిపతి అయ్యాడు, ఈ సప్తమ భావంకి అధిపతి అయ్యాడు అనమాట. సో ఇక్కడ శుక్రుడు, ఇక్కడ కుజుడు, ఇక్కడ రాహు, ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. ఇక్కడ ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఈ కాంబినేషన్ ఇక్కడ మనకి తయారవుతుంది. ఈ మూడు గ్రహాలు ఇక్కడ ఒకే కాంబినేషన్లో ఉండడం వల్ల ఇక్కడ కూడా ఏంటంటే మనం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవుతుంది అనేసి మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సప్తమాధిపతి కానీ శనితో కలిసి 12వ భావంలో ఉన్నాడు అనుకోండి, అంటే సప్తమాధిపతి అంటే ఇప్పుడు మనం చూసాం ఏంటి, ఇది మనకి లగ్నం, యాక్చువల్లీ ఇది మనకి ఫస్ట్ హౌస్ అయింది, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇది సిక్స్త్, ఇది మనకి సెవెంత్ హౌస్ అయింది. సపోజ్ ఈ 7th హౌస్ సపోజ్ మంది ఇక్కడ ఏంటంటే మీనరాశి అనుకోండి, ఇది మీనరాశి అవుతే దీని తరకు అధిపతి ఎవరు అవుతారు, గురుడు అవుతాడు. సో గురుడు కానీ శనితో కలిసి 12వ భావంలో కానీ ఉంటే, ఎందుకంటే 12వ భావం ఏదైంది మంది, ఇది 8th అయింది, ఇది 9th, 10th, 11th, ఇది మనకి 12th. అంటే ఇక్కడ కానీ గురువు ఉండి ఇక్కడ గురువుతో పాటు ఇక్కడ శని కూడా ఉంటే సో కంపల్సరీగా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవుతుంది అనేసి మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఇటువంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కానీ జరిగితే జాతకుడికి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవుతుంది అనేసి మనం చెప్పవచ్చు. అయితే వీటితో పాటు ఇంకా కొన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూడాలి మనము. ప్లస్ ఏంటంటే మ్యారేజ్ రిలేటెడ్ ఎటువంటి ప్రిడిక్షన్స్ మనం చేయాలన్నా దానికి మనం నవాంశ కంపల్సరీగా చూడాలి. నవాంశ చూస్తేనే మనం కన్ఫర్మ్ చేయగలుస్తాము. ప్లస్ ఏంటంటే ఇటువంటి మన కాంబినేషన్స్ చూసాం, ఒక కాంబినేషన్ కంటే మనకు ఒకవేళ 2-3 కాంబినేషన్స్ కానీ కలిసి అంటే మనం 99%, 90% కూడా మనం ప్రిడిక్షన్ చేయవచ్చు ఏంటంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జాతకుడికి అవుతుంది అనేసి మనం చెప్పవచ్చు. సో ఈ వీడియోలోని మనం సమ్ ఆఫ్ ది కాంబినేషన్స్ ఆఫ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్, అంటే కొన్ని కాంబినేషన్స్ వల్ల ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవుతుందని చెప్పచ్చు అనేవి మనం డిస్కస్ చేసాం. ఇదే విధంగా మ్యారేజ్ అస్ట్రాలజీ రిలేటెడ్ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. ఈ వీడియో మొత్తం చూసిన చాలా చాలా ధన్యవాదాలు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పెయిడ్ కన్సల్టెన్సీకి కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, దాన్ని సంప్రదించవచ్చు. నమస్కారం.